Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మా అత్తగారి కంట నేను అడుగడుగున రెస్పెక్ట్ ఇవ్వాలంటండి. తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు సార్. ఆఖరికి భర్త అయినా సరే తల్లి లేని లోటు తీర్చలేరు. ఆవిడకి చూసే వాళ్ళు ఉంటే మా ఇంట్లో ఎందుకుంటారు సార్ తను? కానీ నిన్న కాక మొన్న వచ్చి మా ఇంట్లో టెస్ట్ వేసేసింది. నీకు తల్లి అంటావు, నాకు తల్లిదండ్రులు లేరా? నేను తీసుకురాలేక భర్త తల్లిదండ్రులను చూసుకోవాలని ఏమైనా రాజ్యాంగంలో రాసింది? నువ్వు ఉండాల్సింది ఎక్కడ? అత్తగారి ఇంట్లో ఉండాలి. నువ్వు మా అత్తగారు వచ్చి నా ఇంట్లో ఉంటే ఎలాగా? వాళ్ళ అమ్మ మా ఆవిడ కలిపి డ్యాన్సులు కలిసి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇది ఒక రివర్స్ మేళం సార్, మీకు తెలీదు. వాళ్ళ అమ్మ మీద చూపించే ప్రేమకి మా అమ్మ మీద చూపించే ప్రేమకి చాలా తేడా ఉంటుంది సార్. నేను చూస్తున్నాను కూడా. మీరిద్దరు విడిపోవటానికి ఆవిడ కారణం అవ్వకూడదు. ఎందుకంటే ఇంకెప్పుడు వరకు ఆవిడ చేసినటువంటి త్యాగాలన్నీ కూడా వేస్ట్. పాతకాలం ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు మన ఇంట్లో పెడితే నీకు అవుద్దా? పాతకాలం సరే తల్లి తల్లేనండి. అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. మెయిల్స్లో భాగంగా అరుణ అని ఒక ఆవిడ మెయిల్ నేను చూశానండి. విషయం ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. తన ఇంట్లో వాళ్ళ అమ్మను ఉంచుకుంటున్నారు. అదొక ఇష్యూ అయ్యి ఈ అమ్మాయికి పెళ్ళయింది. అరుణ అండ్ వాళ్ళ హస్బెండ్ విడిపోయే పరిస్థితికి వచ్చింది. నన్ను ఏం చేయమంటారు? అది మెయిల్ సారాంశం అండి. కాల్ చేసేస్తానండి అరుణకి. అరుణ గారు కాల్ చేయండి. హలో హలో, నమస్తే అండి అరుణ గారు. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడండి. ఓకే అరుణ గారు చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సమస్య ఏంటి? మీ వయసు ఎంతమ్మా? సార్ నా వయసు వచ్చి 25 సార్. 25 years. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది సార్. పిల్లలు? ఇద్దరు పిల్లలు సార్ నాకు. చెప్పు తల్లి, సమస్య ఏంటమ్మా? మా అమ్మగారికి ముగ్గురు ఆడపిల్లలు సార్. మా నాన్నగారు 20 years అవుతుంది చనిపోయి. నేను చాలా చిన్నపిల్ల అప్పుడే చనిపోయారు సార్. అయితే మా అమ్మగారు మా ముగ్గురు ఆడపిల్లల్ని బాగా చదివించి బాగా పెంచారు సార్. ప్రతిదీ కూడా మాకేమేం కావాలో అన్ని సమకూర్చారు. ఇద్దరు ఆడపిల్లలు అక్కలకి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి సార్. అయితే నేను చాలాళ్ళు అమ్మతో ఉండటాన నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. అంటే అక్కలు వెళ్ళిపోయినా కూడా నేను అమ్మతో ఎక్కువ కాలం ఉండటాన నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మని నేను బాగా చూసుకోవాలని ఫస్ట్ నుంచి నాకు ఉండేది మేడం. నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి అమ్మ కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది మేడం. నేను కూడా బయటకు వచ్చేసాను. ఏదన్నా ఇబ్బంది అయినా, హెల్త్ ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఎవరు చూసుకోవడానికి లేరు. అక్క వాళ్ళు చూసుకోవాలి కానీ బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి మేడం. వాళ్ళు చూసుకోవడానికి అంగీకారంగా లేరు. ముగ్గురు పిల్లల్ని చూసి ఈ స్థాయి వరకు పెంచినటువంటి మీ అమ్మగారు ఆవిడ 55 సంవత్సరాలకి చూసుకోలేరా? అప్పటిదాకా భర్త పోయి పిల్లలందరినీ కష్టపడి పెంచి మంచి చెడు అన్ని చూసిన ఆవిడ ఇవాళ ఒక్కసారిగా ఒంటరి అయిపోయేసరికి అక్కడికి నా పిల్లలు ఇద్దరు, ఇప్పుడు బాబు LKG UKG సార్, ఒక పాప ఉంది. ఇప్పటికీ ఆవిడ స్టిల్ ఒంటరిగానే ఉంది సార్. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తా ఉంటారు కానీ ఎక్కువ రోజులు ఉండరు సార్. మీరేం చేస్తుంటారు అరుణ? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. ఓకే. మీ వారండి? మా వారు వచ్చేసి సాఫ్ట్వేర్ మేడం. ఐటీ. ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము బెంగళూరు మేడం. మెయిల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను మీ సలహా తీసుకుని ఒక నిర్ణయం తీసుకుందామని మీకు మెయిల్ చేశాను మేడం. ఓకే. అయితే ఈ సమస్య వచ్చేసి మా అమ్మ వల్ల వచ్చింది అని చెప్పేసి మా హస్బెండ్ నాకు విడాకులు ఇస్తానని చెప్తున్నారు మేడం. కదమ్మా, ఈ 4 years పాటు అంటే విడాకుల వరకు మాట్లాడుకునే ముందు అసలు 4 years పాటు మీ ఇద్దరి జీవితం ఎలా ఉందమ్మా? ఇద్దరు పిల్లలు కన్నటువంటి మీ ఇద్దరు సఖ్యతతో ఉన్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తల్లి యొక్క ప్రమేయం ఎలా ఉందన్నది కొద్దిగా వివరంగా చెప్పండి అమ్మా. 4 years నుంచి చాలా బాగా ఉంది సార్. మా హస్బెండ్ కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. కానీ అతనికి ఏంటంటే సార్, పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటారు సార్. నేను ఒక ఎంప్లాయీని. 29కి 30 కల్లా నాకు సెంట్రల్ గవర్నమెంట్ అవటాన జాబ్ తొందరగా శాలరీ పడిపోతుంది. 70,000 పడ్డాక నా అకౌంట్ లో వన్ డే ఒక పూట కూడా నా అకౌంట్ లో మనీ ఉంచరు మేడం. మొత్తం ల్యాప్టాప్ ద్వారా తనకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఓకే. 7,000 6,000 తప్పితే నా అకౌంట్ లో ఉంచరు మేడం.
కానీ ఆడదానికి అంత డబ్బు అవసరమా అన్నట్టుగా ఆయన తీసేసుకుంటారు మేడం. ఆ, చాలా అంటే చాలా మైండ్ అంతా మనీ మైండ్, స్వార్థం. ఆ. మనం మన ఫ్యామిలీ, మనం మన పిల్లలు అంతవరకే మేడం. కాదమ్మా అరుణ, ఆయన తీసుకున్నా కూడా ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడుతున్నారా? ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతారు మేడం, ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతారు. నేను దానికి కూడా అడగట్లేదు మేడం. మా అమ్మగారు ఎప్పుడన్నా వస్తారు మేడం పిల్లల్ని చూస్తానికి. మా అమ్మగారికి మా బాబు అంటే చాలా ఇష్టం మేడం. ఓ, అయితే 2 days మాకు ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేస్తా ఉంటారు మేడం. కేవలం అమ్మ ఉందన్న కారణం ఒకటే మేడం. ఎప్పుడైనా అమ్మ వస్తూ పోతూ ఉంటుంది అంతే. అవును సార్, ఓకే. అవును. ఆ 1 week అయినా గానీ, ఆ 4 days అయినా గానీ ఆవిడ వెళ్లేదాకా ఏదో ఒక టార్చర్ చూపిస్తారు. అది ఆవిడకి అర్థమవుతుంది, ఇది నా వల్లే అల్లుడు చేస్తున్నాడు అని. ఇటు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా బాగా ఉన్న మనిషి అలా చేస్తాడు సార్. తను ఉండకూడదు, అమ్మ మా ఇంట్లో ఉండకూడదు, అది తన ఇంటెన్షన్ సార్. అయితే అమ్మ ఒక రోజు ఫోన్ చేసి నాకు చెప్పారు, అమ్మా నేను బాగా ఒంటరిగా ఉండలేకపోతున్నాను, బాగా ఇబ్బందిగా ఉంది నాకు ఇవి రెంట్స్ అవి వస్తాయి, పొలం కౌళ్ళు అవి వస్తాయి మేడం, అవి నీకే ఇస్తానమ్మా, నేను మీ దగ్గరే ఉంటాను, నాకు పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది, నువ్వు జాబ్కి వెళ్తావు కాబట్టి నీకు హెల్ప్ గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు మేడం. అదేంటమ్మా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ దగ్గర ఉన్నా లేకపోయినా తల్లిని చూసుకున్న బాధ్యత నాది, నేను చూసుకుంటాను, నేను మీ అల్లుడితో కూడా మాట్లాడతానమ్మా, నువ్వు రా అని చెప్పేసి నేను అన్నానండి. అన్నాక మా వారితో చెప్పాను మేడం, ఇది మా అమ్మగారు ఇలా వస్తారు, ఫోన్ చేశారు, ఇలా ఉంటారు అని. తను కోపంగా అంటం కాదు, అంటం గాని ఏం లేదు మేడం, సైలెంట్ గా ఉన్నారు. చెప్పాను, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను మేడం. మా అమ్మగారు వచ్చారు. వచ్చినాక మేడం 4 days అలా జరుగుతా ఉంది. 4 days అలాగే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి మేడం. మేడం ఆగస్టు 15కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు మేడం స్కూల్లో. అయితే నేను బిఆర్ అంబేద్కర్ గారి డ్రెస్ సెలెక్షన్ చేసుకొని నేను అవి కాస్ట్యూమ్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాను మేడం. ఫస్ట్ రోజు తెచ్చి పెట్టుకొని ఆ రోజు బాబుని రెడీ చేశాను మేడం. రెడీ చేసినాక ఇతను అసలు సమస్య లేదు, అసలు అది కారణమే కాదు మేడం, చిన్న విషయం కాడ అసలు బిఆర్ అంబేద్కర్ గారి డ్రెస్ నువ్వు ఎలా వేస్తావు ఆగస్టు 15 రోజున? ఆయన రాజ్యాంగకర్త, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఆయన గాంధీ భగత్ సింగ్ లాగా ఫ్రీడమ్ ఫైటర్ కాదు అని చెప్పి ఒకటే గొడవ మేడం. అయితే నన్ను అనడమే కాకుండా బాబుని టై పెడితే మేడం, ఆ టై పట్టుకొని ఇలా పీకి బాబుకి గట్టిగా మేడం ఒత్తుకుపోయింది మేడం. వాడు అరుస్తా ఉన్నా గానీ వాడిని కొట్టడము, డ్రెస్ తీసేయడము అలా చేస్తుంటే నేను అడ్డం వెళ్ళాను మేడం. నేను అడ్డం వెళ్ళి గొడవ పడ్డాను మేడం. గొడవ పడితే నన్ను కూడా ఒక దెబ్బ వేశారు మేడం. నన్ను కూడా ఒక దెబ్బ వేసి నేను గట్టిగా అరిచి అసలుకి తన్ని ఇదిలిచ్చి కొట్టి పక్కన పెట్టి బాబుని తీసుకున్నాను. తీసుకున్నాక మా అమ్మ ఇవన్నీ చూస్తా, అసలు బాబు అంటే తనకి బాగా ఇష్టం. బాబుని కొట్టాడని చెప్పి నన్ను కూతుర్ని కొట్టాడని చెప్పి ఏ తల్లన్నా ఊరుకుంటున్నా మేడం. ఒక్కసారి అన్నారు అమ్మ, ఎందుకు ఇలా గొడవాడుకుంటారు, ఎందుకు ఇలా ఇదవుతారంటే, నీకేం తెలుసు నువ్వు పక్కకు పదా అన్నారు మేడం. నీకేం తెలుసు పక్కకు పద, ఇలా గొడవలు ఆడుకొని కొట్టుకునే బదులు, పిల్లలు తల్లులు అందరూ కొట్టుకునే బదులు విడిగా ఉండటమే బెటర్ కదా, మీరు ఇలా కలిసి ఉండి కొట్టుకునే కంటే అన్నారు మేడం. పెద్దావిడి కదా మేడం, కొద్దిగా ఏదో కూతురు బాధపడుతుందని అన్నారు. అలా అనేసరికి మేడం ఇంకా గబా వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని బ్యాగ్ కారులో పడేసుకొని ఇంకా వెళ్ళిపోయారు మేడం. ఇంకా వేరే మాట లేదు. వెళ్తూ ఒక డాబా కాడ ఆగి మేడం రింగ్ చేస్తూ నాకు కాల్ చేశారు మేడం. కాల్ చేసి మీ అమ్మ కావాలా నేను కావాలా, నేను కావాలి అనుకుంటే మీ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయి, నేను అప్పుడు ఇంటికి వస్తాను, అంతేగాని మీ అమ్మ నేను ఒక ఇంట్లో ఉండము. నేను నా తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టాను, నీ తల్లి వచ్చి ఇంట్లో ఉంటే నేను ఉండాలా, ఇది ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి పెట్టేశారు మేడం. తర్వాత నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు మేడం. తను తర్వాత మా అత్తగారు వాళ్ళ బావగారు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు మేడం ఇక్కడికి వచ్చారని. నేను మళ్ళీ కాల్ చేశాను మేడం, అయినా లిఫ్ట్ చేయట్లేదు. అరుణ, అతని కండిషన్ ఏంటమ్మా అంటే మన ఇద్దరం హ్యాపీగానే ఉన్నాము, ఇంకా కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి అంటే కనుక మీ అమ్మగారు ఇందులో ఉండకూడదు అన్నదా? అవును సార్, మీ ఇంట్లో ఉండకూడదు, ఈ ఇంట్లో ఉండకూడదు, వచ్చి పోతూ ఉండొచ్చా ఏదైనా ఒక సెలవు అకేషన్ కి ఇంతకు ముందు? సార్
అసలు వద్దు, ఆవిడ గాలి సోకటానికి వీలు లేదు, ఆవిడ వస్తేనే నాకు గొడవలు అవుతున్నాయి, ఆవిడ వస్తేనే ఏ- గొడవలు అవుతున్నాయి, ఏం ఆవిడ గొడవలు వస్తేనే అయినాయమ్మా? నాకు మనశ్శాంతి లేదు. ఈ ఒక్క గొడవ తప్ప ఇంకేం గొడవలు అయినాయి? మీ అమ్మగారు ఏమైనా మీ ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో వస్తా ఉంటారా, లేదంటే మీ ఇద్దరి మధ్యన ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే నిన్ను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారా? ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఓన్లీ ఇండిపెండెన్స్ డే సబ్జెక్ట్ ఒకటేనా? ఈ ఒక్క ఇష్యూ ఇండిపెండెన్స్ డే సబ్జెక్ట్ ఒకటే సార్, కానీ చిన్న చిన్న ఎప్పుడన్నా వస్తే ఎందుకు బాబు అలా మాట్లాడుకుంటావు, కూర్చొని నిదానంగా మాట్లాడుకోవచ్చు కదా, కావాలని ఇతను గొడవ పెద్దది చేస్తాడు సార్. ఆమె ఉన్నప్పుడే ఇతను గొడవ చాలా పెద్దది చేస్తా ఉంటాడు. అందుకని ఆవిడ ఏమనిద్దంటే, పెద్ద ఆవిడ కదా, అందులో ఒంటరిగా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న ఆవిడ, సొసైటీలో కొద్దిగా స్ట్రిక్ట్ గా మొండిగా బతికిన ఆవిడ సార్. అందుకని ఆవిడ ఏం చేస్తారంటే కొద్ది ఏదో పద్ధతులు చిన్న మాట మాట్లాడతారు. అంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి మీ పేరెంట్ కూడా ఉండకూడదు అనే కాన్సెప్టా? అదే అంటారు సార్, నా పేరెంట్స్ నే నేను దూరం పెట్టాను. అదొక్కటే పాయింట్. అదొకటి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, ఆంధ్రాలో ఉంటున్నారు. మనం జాబ్ రీత్యా బెంగళూరులో మనం ఇద్దరం చక్కగా మంచి మంచి శాలరీలు తెచ్చుకుంటున్నాం, ఇద్దరు పిల్లల్ని చూసుకొని చక్కగా మనం హ్యాపీగా లీడ్ చేద్దాం జీవితాన్ని. మనకి ఆ తల్లి ఎందుకు, మీ తల్లి ఎందుకు ఇంట్లో అని చెప్పేసి నాతో ఫైటింగ్ సార్. సరే ఒకసారి మరి అతనితో ఏమన్నా మాట్లాడదామా అరుణ? మాట్లాడదాం మేడం, ఎట్లా? కానీ నేను ఇంత మంచి జాబ్ చేస్తున్నానంటే అమ్మ చదివించిన చదువుకే కదా మేడం. ఓకే ఓకే. ఇవాళ శాలరీ రాగానే తను ల్యాప్టాప్ కి, తన బ్యాంక్ కి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అంటే ఇదంతా కూడా మా అమ్మ పెట్టిందే కదా. మీ తల్లి గారి మీద ఎంతైతే మీకు ప్రేమ ఉందో, తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంత ఉందో, ఈ పెళ్లిని భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఈ పెళ్లిని కాపాడవలసిన అవసరం కూడా మీకు ఉంది. ఓకే, ఫైనాన్సెస్ ఎందుకు అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే కేవలం ఒక ఈగో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఆ ఈగో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసి ఈ పెళ్లిని కాపాడవలసిన అవసరం కూడా ఉంది. ఈ కారణం బేసిస్ మీద మీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోతే, ఇద్దరు పిల్లలు అన్న తర్వాత దాని యొక్క బాధ మీ తల్లి గారికి ఇప్పుడు వరకు మిమ్మల్ని కష్టపడి పెంచిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అరే ఇదేంటి, అన్ని మంచి చేశాను నా పిల్లలకి, ఈ రోజు నా కారణంగా పిల్లలిద్దరు విడిపోవటం ఏంటి, ఈ రోజు ఎక్కడో వెళ్ళి ఏదో ఒంటరిగా నేను బతుకుతాను, ఈ కారణం చేత వీళ్ళిద్దరిని విడగొట్టిందని అవుతున్నాను ఏంటి అనే బాధ కూడా ఆవిడకి. ఇప్పుడు కూడా అదే బాధపడుతున్నారు So, సార్ ఆవిడ. yes. ఏమైంది, అల్లుడు గారు ఎందుకు రావట్లేదు, ఎందుకమ్మా మీరిద్దరు విడిపోవడం ఎందుకమ్మా, నేనేదో నోరు జారి ఆ బాధలో అన్నాను, మీరిద్దరు విడిపోవడం ఎందుకు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అంటున్నారు సార్. కానీ ఇది సమస్యకి పరిష్కారం కాదు కదా సార్. అమ్మని దూరంగా పెట్టి నేను ఉండాలి, భర్తతో ఎలా హ్యాపీగా ఉంటాను సార్ నేను. ఈ సమస్యకి అమ్మ దూరంగా వెళ్ళటం అనేటటువంటిది ఈ సమస్యకి పరిష్కారం కాదు. అట్ ద సేమ్ టైం ఈ కారణం చేత మీరిద్దరు విడిపోవటం అన్నది కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే అందుకే సార్ నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మంచి చెడు ఏదైనా సరే నేను మీ సలహాలు, మీ సంప్రదింపులు చూస్తా ఉంటాను సార్. మీరు న్యాయం చేస్తారని మీకు కాల్ చేశాను, మెయిల్ చేశాను. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పాజ్ లో పెట్టమ్మా. ఇప్పుడు మనం ఒకసారి అతనితో మాట్లాడటానికి ట్రై చేద్దాం. మీరు ఫోన్ కలపండి, అతనితో మాట్లాడి అతను ఏ కారణం చేత ఇలా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకుందాం అమ్మా. ఓకే సార్, నేను చేస్తాను సార్. నా ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, నేను చేస్తాను. చెప్పారుగా, లిఫ్ట్ చేయకపోతే మీకు నంబర్ సెండ్ చేస్తాను సార్. అట్లానే ఓకే. అలానే. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అంటే ఈ అమ్మాయి అడుగుతుంది మళ్ళీ, ఇంకా తనకి మాట్లాడటం కూడా ఇష్టం లేదేమో అంటే తనతో. అతను కండిషన్ డ్రా చేసి ఇంకా అక్కడ క్లోజ్. అంతే. అది జరిగితేనే వస్తాను, లేకుంటే లేదు. व्यक्ति से बात कर रही है, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. మేడం కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. ఎస్ అదే అనుకుంటూ ఉన్నాను డాక్టర్ గారు. నేను ఒక పని చేస్తారా, అవకాశం ఉంటే చెప్పండి మేడం. అమ్మ రేపు వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా ఒక మెసేజ్ ఆయనకి పెడతారా, పెట్టి తర్వాత కాల్ చేయండి చూద్దాం. ఓకే మేడం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on. మేడం. అరుణ చెప్పండి. మేడం మా వారు లైన్ లో ఉన్నారు మేడం. ఓకే, విషయం ఏమైనా చెప్పారా మీరు? మెసేజ్ కి కాల్ చేశారా ఆయన? అవును మేడం. ఏం పేరమ్మా అతనిది? వెంకట్ మేడం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం అండి.
వెంకట గారు, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీ మా సైడ్ నుంచి. అంటే ఏంటంటే ఈరోజు ఈ ఇష్యూలో ఏదో విధంగా మీతో మాట్లాడాలనే తాపత్రయం వల్ల మీకు అలా మెసేజ్ పెట్టమని చెప్పాము. అంటే వాళ్ళ మదరు యొక్క కన్సిడరేషన్ మీకు నచ్చట్లేదు, ఆవిడ ఉండకూడదు అనే ఉద్దేశం మీకు బలంగా ఉంది. అయితే ఫోన్ ఎత్తకపోతే కనుక ప్రశ్నకి సమాధానం దొరకదు, సమస్యకి పరిష్కారం దొరకదు అనే ఉద్దేశంతో మీకు అలా మెసేజ్ పెట్టమన్నాము. దానికి మా తరపున అపాలజీ అండి. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి వెంకట్ గారు. ఎవరండి మీరు? రైట్, ఓకే. సో మేము అందమైన జీవితం నుంచి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, నేను సీనియర్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్. నేను, నాతో పాటు జయ గారు ఉన్నారు, ఆవిడ సీనియర్ యాంకరు. సో మీ ఇద్దరం ఏంటంటే, నమస్తే అండి, మీ భార్య గారు మాకు ఒక మెసేజ్ పంపించారు, అది మెయిల్ పంపించారు. తర్వాత కాల్ చేస్తున్నప్పుడు కూడా వివరంగా మాకేమని చెప్పారంటే, ఇలాగా మేమిద్దరం 4 years అయ్యింది మ్యారేజ్ అయ్యి, మా ఇద్దరు పిల్లలు, ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఈరోజు మా అమ్మగారు ఉండటం వల్ల నా భర్త గారు నాతో పాటు కాపురం చేయను, మీ అమ్మగారు ఉండేటట్టయితే మనం విడాకులు తీసుకుందాం అనేటటువంటి లెవెల్ వరకు కూడా వెళ్ళిపోతుంది ఇష్యూ. సో దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. ఒక పక్క నుంచి నేను తల్లిని వదులుకోలేకపోతున్నాను, ఇంకో పక్క నుంచి పెళ్ళిని కాదనుకోలేకపోతున్నాను. సో ఈ సమస్యకి మీరు చెప్పగలిగితే, మా భర్త గారికి సర్ది చెప్పగలిగితే, లేదంటే అతని మనసులో ఉండే అభిప్రాయాన్ని మార్చగలిగితే మీ ఇద్దరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు హెల్ప్ చేయండి అని ఆవిడ మాకు విన్నపించుకున్నారండి. సో దాన్ని బట్టి మీకు కాల్ చేస్తే మీరు ఫోన్ ఎత్తలేదు. సో ఆ విధంగా మెసేజ్ పెట్టడం వల్ల మీరు వెంటనే ఎత్తడం జరిగింది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ మదర్ లేకపోతేనే మేము ముందుకు వెళ్తాను అనే అభిప్రాయం మాకు కనిపించింది. మీ ఉద్దేశం ఏంటో ఒకసారి చెప్పండి సార్ వెంకట్ గారు, మీకేమి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మ గాని ఈవిడి గాని పెట్టే టార్చర్ మామూలు టార్చర్ కాదు సార్ ఇది. ఎందుకంటే విషయం మీ దాకా వచ్చిందంటే ఎంతవరకు వెళ్ళిందో నేను అర్థం చేసుకుంటున్నాను అండి. మొత్తం ఎక్కడ చూసినా అప్పుడు నేను ఉండే ఏరియాలో నేను ఎంతో గౌరవంగా బతుకున్నాను. ఆ ఏరియాలో, ఆ ఏరియా అంతా కూడా నా గురించి అంటే ఏమంటే ఎంత అత్తగారికి మామగారికి చూడరండి, ఆల్రెడీ అయితే చూస్తాం కదండి, కానీ ఇలాంటి అత్తగారు ఎవరికి ఉండకూడదండి. సమస్య ఏంటి ఆవిడతో? అది ఎంతో చెప్పాలంటారు, ఎంతో తారాస్థాయికి వెళ్తే గానీ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. కాదండి, ఆవిడ ఏ విధంగా సమస్య అండి? మీ ఇద్దరు ప్రైవేట్ ఇష్యూస్ లో ఆవిడ జోక్యం చేసుకుంటున్నారా? కానీ ఎవరన్నా సరే కాపురాన్ని వదిలి పిల్లల్ని వదిలి బయటకు వెళ్ళిపోతారు మొగుడు అనేవాడు. అది వెళ్ళాడు అంటే